అన్న మా విషయం లేదన్నా, ఎన్హెచ్ఎం స్టాఫ్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినామన్నా. మాది ప్రధానమైన డిమాండ్ ఎంప్లాయీస్, ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరూ రెగ్యులేట్ చేయాలి. రెండోది, మా ఎంప్లాయీస్ ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళను వెంటనే వాళ్ళ పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా 3 నెలల నుంచి తిండి లేక, తిప్పలు లేక, పండుగలు పబ్బాలు లేక, సావులు మంచి చెడ్డు, అదేవిధంగా ఫీజులు, మా పిల్లల ఫీజులు, భోజనాలు, తిండి లేక అనుమతిస్తున్నారు. వాళ్ళకి వెంటనే జీతాలు విడుదల చేయాలి. అదేవిధంగా మా బతుకులు అనారోగ్యం పడితే మాకు బీమా లేదు, మాకు బీమా వెంటనే చెల్లించాలి. ఈ విధమైనటువంటి డిమాండ్లతో మేము వచ్చాము. ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు మనల్ని లోపలికి పోనిస్తలేరు. మనం పోనీకపోయినా పర్లేదు, వాళ్ళని రామంటే వాళ్ళు కూడా వస్తలేరు. 10 మంది దొరికిపోతామంటారు, 10 మందితో వస్తే కాదు. కాబట్టి ఇప్పటి వరకు ఎన్నో సార్లు, వేల సార్లు మేము 10 మంది 20 మంది పోయి మెమోరీ ఇచ్చాము, కానీ దానికి ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి ఇప్పుడు అందరం పోతాము, లేదా వాళ్ళనే వచ్చి మాకు సరైన హామీ ఇవ్వాలని మేము కోరుతున్నాం అన్న. అది ప్రధానమైన డిమాండ్. అంటే మా యొక్క ఎంప్లాయీస్ని, మా ఆఫీసర్లను తప్పట్టట్లేదు. ప్రభుత్వం తలుచుకుంటే మా ఆఫీసర్లో 5 నిమిషాల పని. సార్ మా బాధలు ఏంటి, 3 నెలల నుంచి మాకు సాలరీస్ లేవు సార్. ఈ నెలతో 3 నెలలు సార్. మాకు 7 నెలల పిఆర్సీ రావాలి సార్. మాకు 50% పిఆర్సీ ఇవ్వాలి సార్. ఇప్పటి వరకు మాకు 7 నెలల పిఆర్సీ లేదు సార్. కనీసము దసరా అంటే అది పెద్ద పండుగ సార్, కానీ దసరా కూడా మాకు సాలరీ చేయలేదు. సరే ఇప్పటి వరకనే ఇస్తారు కావచ్చు అని మేము ఏ పోరాటాలు చేయకుంటున్నాం సార్. ఆయన కూడా మాకు రెగ్యులర్ గా మాకు సాలరీస్ కావాలని అడుగుతున్నాం సార్. కరోనా టైంలో ఒక్కరు కూడా ఎవ్వరు కూడా అందరు ఇళ్లలోనే ఉన్నారు సార్. కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేసింది సార్. అయినా మాకు ఇంతవరకు కూడా మాకు రెగ్యులర్ కాలేదు సార్. ప్రతి పక్క రాష్ట్రం ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు మన ఆంధ్ర ఉంది కదా, ఆంధ్రలో కూడా రెగ్యులర్ చేసింది సార్. మన గుజరాత్ లో రెగ్యులర్ చేసింది సార్. మరి పక్క జిల్లాలలో, పక్క రాష్ట్రాలలో రెగ్యులర్ చేసినప్పుడు మన తెలంగాణలో ఎందుకు చేయరు సార్? మేము కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళమే, మేము కూడా క్వాలిఫైడ్ వచ్చిన వాళ్ళమే సార్. ఒక్క పాపులేషన్ 10,000 పాపులేషన్ ఒక్క ఏఎన్ఎం పని చేస్తుంది సార్. ఇప్పుడు మాకు 50 ఏళ్ళు ఉంటాయి సార్ అందరికి. ఇప్పుడు 50 ఏళ్ళలో ఎగ్జామ్ పెడితే మేము వద్దు సార్ అని ప్రాధాయపడ్డాం. మాకు ఎగ్జామ్ వద్దు సార్, మమ్మల్ని ఎక్కడున్న వాళ్ళని అక్కడ రెగ్యులర్ చేయండి సార్ అని అంటే, లేదు ఎగ్జామ్ రాయాలని మాకు ఎగ్జామ్ పెట్టింది సార్. ఇప్పటి వరకు ఆ రిజల్ట్ కూడా లేదు. రాసి కూడా సంవత్సరం అయిపోయింది సార్. మళ్ళీ 30 మార్కుల వెయిటేజ్ ఇస్తామన్నారు సార్. ఇప్పుడు 20 మార్కులు ఇస్తారని, ఇది ఎక్కడ గవర్నమెంట్ దగ్గర న్యాయం ఎక్కడిది సార్? ఇది చెప్పండి. 100 మార్కులు 30 మార్కుల వెయిటేజ్ అని ఇప్పుడు 20 మార్కులు ఇవ్వడం కూడా సాధ్యం కాదు అది. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది వాళ్ళు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 30 మార్కులు ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు 20 మార్కులకు వచ్చింది సార్. గవర్నమెంట్ ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నదని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం సార్. మాకు కంపల్సరీ రెగ్యులర్ కావాలి సార్, మాకు పర్మనెంట్ కావాలి, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రతి నెల 1వ తారీఖే మాకు జీతాలు రావాలి సార్. ఆశాలకు ఎత్తరు జీతం, ఫస్ట్ టైంలకు ఎత్తరు జీతం. మరి మాకెందుకు ఏడు సార్ కాంట్రాక్ట్ వాళ్ళకి? ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది, ప్రజా ప్రభుత్వం అంటారు. మరి ఆడబిడ్డలు రోడ్లపై వచ్చి ధర్నా చేస్తున్నారు, ఏం చెప్తారు సార్? మేము రేవంత్ రెడ్డి సార్ వస్తే ఆడబిడ్డలను పైకి లేపుతాడు, మాకు దారి చూపిస్తాడు, మా బిడ్డలకు మంచి చదువులు చెప్పించుకుంటాం, మేము మంచి ఒక హోదాలో ఉంటామని మేము కోరి కాంగ్రెస్ తెచ్చుకున్నాం సార్. వాస్తవాన్ని చెప్తున్నాం. మేము ఈసారి గవర్నమెంట్ వేరే తెచ్చుకుంటాం, మాకు వాళ్ళన్న న్యాయం చేస్తారని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం సార్. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి సార్ గారు కూడా మేము ధర్నాలు చేస్తూ ఉంటే సార్ కూడా వచ్చి మా దగ్గర మాట్లాడిండు. అమ్మ మీరు మా గవర్నమెంట్ మమ్మల్ని గెలిపిస్తే ఫస్ట్ మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము, మీ ఏఎన్ఎంస్ రెగ్యులర్ చేస్తామని సార్ మాట ఇచ్చిండు సార్. కానీ ఈ రోజు ఆ మాటలు లేదు సార్ దగ్గర. మరి ఆ సార్కు మేము కనిపించట్లేదా? ఆడబిడ్డలకు కనిపించట్లేదా? మేము భిక్ష పెట్టమని అడుగుతున్నాం సార్, కొంగుమట్టి అడుగుతున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్, మా పిల్లలకు భిక్ష పెట్టు, మా పిల్లలకు దారి చూపెట్టు. మేము ఇంకెన్ని ఇప్పటికీ హార్ట్ అటాక్ వస్తాను అందరికి సార్. కరోనా టైంలో వ్యాక్సిన్ 100% చేపించినాం సార్. మేము అందరు చేన్లకు పొలాలకు ఎక్కడుంటే అక్కడ 100% కోవిడ్ వ్యాక్సిన్ వేయించినాం సార్. ఇలా ఊర్లలో పోతే మీ వల్లనే మాకు గుండె జబ్బులు వస్తానని మనం తిట్టిపోస్తాను సార్. తిట్టి
ఇస్తాడేమో, సమాన పనికి సమాన వేతనం ఇస్తాడేమో అని ఎదురుపడి ఆశపడి చూస్తున్నాం సార్. కానీ మా గురించి మాట్లాడిన దాఖలే లేదు సార్, వాస్తవాన్ని చెప్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు, మీరు గతంలో మీకు హామీ ఇచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వారు అనుకుంటే చిట్కలో పని మిమ్మల్ని రెగ్యులర్ చేయడం, సో ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, ఏం చెప్తారు మీరు? ఒక ఆడబిడ్డగా ఇక్కడ కింద కూర్చొని ఇంత నిట్ట మధ్యాహ్నం ఎండలో మీ ఆవేదన వెలగక్కుతా ఉన్నారు ప్రభుత్వం సార్. ఆయన తలుచుకుంటే చేయగలుగుతాడు సార్, తను తలుచుకుంటే చేయగలుగుతాడు. నా దగ్గర లేదు, నేను చేయడానికి రూల్ లేదని చెప్తున్నారు. కానీ మరి పక్క రాష్ట్రాలలో రూల్ ఎట్లున్నా సార్? పక్క రాష్ట్రాలు ఎట్లా రెగ్యులరేషన్ చేసిండ్రు సార్? మేము ఆ జీవోలు కూడా ఇచ్చినాం వాళ్ళకి. పక్కన రాష్ట్రాలలో రెగ్యులర్ చేసిన జీవోలు కూడా తెచ్చిచ్చినాం సార్. అది లేదు, అట్లా చేయడానికి రూల్ లేదు. మీరు NHM అని అంటారు సార్, మీరు నేషనల్ స్కీమ్ అంటారు. మన నేషనల్ స్కీమ్ అయినప్పుడు మేము నేషనల్ గా పని చేయాలి కదా సార్. మా స్టేట్ ఎట్లా చేయించుకుంటుంది మమ్మల్ని పని? మేము చేసేదంటే స్టేట్ గవర్నమెంట్ కే కదా సార్. మరి మేము ఎందుకు అడుగుతారు మమ్మల్ని పని? ఇప్పుడు NCD స్టేట్ గవర్నమెంటే సార్. అది ఆన్లైన్ కాదు సార్. 2 గంటలకు తెల్లారి గంటల నిద్ర పోకుండా 2 గంటల నుంచి 3 గంటల తెల్లారి 4 గంటల దాకా మేము NCD కొట్టినాం సార్. ప్రతి ఒక్క ఆన్లైన్ చేస్తాం సార్. మేము మమ్మల్ని ఎందుకు చూస్తలేడు సార్? సార్ ఒక్కటే మేము కోరేది, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఆయన చెల్లెలు అనుకుంటాడో, ఆడపడుచులు అనుకుంటాడో, ఆడబిడ్డలు అనుకుంటాడో, సార్ మేము ఒక్కటే వేడుకుంటున్నాం, మాకు రెగ్యులర్ చేయాలి సార్ని. మేము డిమాండ్ అడుగుతలేం, రిక్వెస్ట్ గా తనను వేడుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఒక అన్నలాగా మా ఆడబిడ్డలకు భిక్ష పెట్టాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము ఆయనతో మేము పెద్దగా మేము ఏం దిక్కోడానికి పోవట్లేదు. మేము రిక్వెస్ట్ గా మా బాధలు చెప్తున్నాము. మా బాధలు విని మమ్మల్ని పిలిపించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చిన ఒకటే, రెగ్యులర్ చేసినా రెగ్యులర్ చేయాలి సార్. రేవంత్ రెడ్డి సార్ గారు, సీఎం సార్ గారు, మీరు మా కన్న లాంటి వారు, మేము ఆడపడుచులం. మిమ్మల్ని సార్ కొంగు బట్టి అడుగుతున్నాం, మా పిల్లలకు భిక్ష పెట్టమని. ఎందుకంటే ఇప్పుడు 3 నెలల జీతాలు రాకపోతే మేము ఫీజులు కట్టుకోలేదు సార్, ఇంటి కిరాయిలు కట్టలేదు సార్, EMIలు కట్టుకోలేదు సార్. మేము ఒక్కడే సార్ మిమ్మల్ని మా రెగ్యులర్ చేసుకుంటే మాకు కన్నున్నాడని ఆయన ఫోటో పెట్టుకొని మేము మంచిగా పూజించుకున్నాం సార్. మేము కూడా రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడే అపాయింట్మెంట్ సార్, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అపాయింట్మెంట్ మాది. సార్ ఉంటే ఈ పార్టీకి మాకు రెగ్యులర్ అయ్యేది కావచ్చు, కానీ మా అదృష్టం మా దురదృష్టం సార్ పోయిండు. కానీ మా కాంగ్రెస్ వస్తే మాకు రెగ్యులర్ చేస్తారు అనుకుంటున్నాం సార్. మాకు కంపల్సరీ మాకు రెగ్యులర్ చేయాలి, లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అన్న కావాలి. మాకు ఏం లేదు సార్, మాకు భిక్ష పెట్టండి అని మేము కోరి వేడి తెచ్చుకున్నాం. ఆయనని కోరి తెచ్చుకున్నాం. మాకు ఆ సార్ కావాలి సీఎం గా. మాకు వస్తే మాకు మేము పైకి వస్తాం, మాకు దారి చూపిస్తాడు సార్ అని చెప్పి మేము కోరి తెచ్చుకున్నాం సార్. మాకు రెగ్యులర్ కావాలి, అందరిని రెగ్యులర్ చేయాలి అని మేము ఆయన ఒక్కటే దండం పెట్టి వేడుకుంటున్నాం సార్.